హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ పవిత్ర, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం హీట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అని కూడా అంటాము. దిస్ ఇస్ అ సీరియస్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్. సో సన్లో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, ఫార్మర్స్ కానీ, లేదంటే డైరెక్ట్ సన్లో పనిచేసేటోళ్ళు కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ లేదంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది లాస్ట్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ కాబట్టి, సీరియస్ కాబట్టి చర్మం అనేది స్వెట్ వచ్చేది అనేది ఆగిపోతుంది. సో టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది. కళ్ళు తిరగడం కానీ, స్పృహ కోల్పోవడం కానీ, సడన్గా పడిపోవడం కానీ బయట ఎండలో నుంచి వచ్చాక. సో ఇవన్నీ చూస్తాం. సో వెంటనే ఇలా అవుతే ఫస్ట్ ఎయిడ్గా ఏం చేయాలంటే, ఫస్ట్ సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించండి. ఒక చెట్టు కింద కానీ, లేదంటే నీళ్ళలో ఉన్న ప్లేసెస్ కానీ, లేదంటే ఇంటి లోపలికి తీసుకురండి. ఫ్యాన్ అనేది ఆన్ చేయండి. తడి బట్ట మీద పేషెంట్ని పడుకోబెట్టండి అండ్ తడి బట్టతో పేషెంట్ని తుడుస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా. ఐస్ ప్యాక్స్ ఒకవేళ అవైలబుల్ ఉంటే, సో సంక కింద కానీ, నెక్ కింద కానీ ఐస్ ప్యాక్స్ అనేటివి పెట్టండి. అండ్ వెంటనే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకుని రండి, ఎందుకంటే ఇట్ ఈస్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్.